కాంగ్రెస్ పార్టీ మా వదిలేకు ఏం చేసింది అనేది భగవంతుడు మా వదిలేకే తెలుసు. ఎక్కడ కూడా పోగొట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో ఉంది, మీకు అడ్డగా ఉంది. మీరు గడ్డం బాగా గడ్డ ఉండాలి. మా వదిలే పోయి ఒక 100 నుంచి 120 ఓట్లు పట్టుకురావాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అమ్మా మీరు ఎడ్యుకేటెడ్, మీకు పెద్దగా చెప్పేది లేదు. ఓకే అమ్మా మీరు ఈ రమణ రాకుండా ఎట్లుంటా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓటేయండి. ఈ వార్డులోనే పుట్టిన, ఈ వార్డులోనే పెరిగిన, ఈ వార్డులే నా సర్వస్వం. మీకు ఏ పని ఉన్నా అందుబాటులో ఎనీ టైం నేను స్పందిస్తా. ఇప్పుడు కూడా చూస్తున్నాం చేయకుంటే ఓటేయండి. పిల్లలు మరి అమ్మా నా సత్యం నాకు చెప్పు. మేము చేయి విన్నపం ఏంటంటే మా యొక్క 39వ వార్డు అభివృద్ధి కొరకు, రేషన్ కార్డుల కొరకు, వీధి లైట్ల కోసం ఏదైతే పెండింగ్లో ఉన్నాయో గత ప్రభుత్వం చేసిన పెండింగ్ పనులన్నింటినీ చేయడానికి కంకరబద్దులై మేము మా భార్య గడ్డం భాగ్యలక్ష్మి ఈ 500 మందికి సేవ చేస్తూ అంగన్వాడీ ఉద్యోగాన్ని చేస్తూ ఉండేది. అయితే ఆమెకు సేవాభావం ఇంకా ఎక్కువ ఉండి నేను ఇంకా 2000 మందికి సేవ చేయాలని ఆ ఉద్యోగాన్ని త్యాగం చేసి ఈ యొక్క సూర్యాపేట 39వ వార్డు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై సదుద్దేశంతో ఈ వార్డును అభివృద్ధి చేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. సన్న బియ్యం కానీ, ఉచిత బస్సు కానీ, ఉచితంగా ఈ కరెంటు మాఫీ కానీ, ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఒక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కారకులై ప్రతి ఒక్క పేదవాన్ని కాపాడుతూ ముందుకు పోతుంది. అలాగే మా 39వ వార్డులో రేపు మేము జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని, మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంటామని, ఈ యొక్క మా యొక్క 39వ వార్డును కూడా బంపర్ మెజార్టీతోటి గెలిపిస్తారని ప్రజలందరూ ముక్త కంఠంతో మాకు ఎక్కడి పోయినా నీరాజాలు పలుకుతున్నారు. రేపు మేము వార్డులలో నెలకొన్న వివిధ సమస్యల మీద ఎమ్మటే మా సీనియర్లను కలుపుకొని వార్డు మీద మాకు అవగాహన చాలా ఉన్నది. వార్డులలో వీధి లైట్ వెలుగుట కానీ, మురికాల్లో తీయట కానీ, పారిశుద్ధ్యం కానీ, కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము స్పందిస్తామని ఇట్టి అవకాశాన్ని మాకు కల్పించవలసిందిగా 39వ వార్డు ప్రజలని, ఓటర్ల మహాశయులని అందరినీ విన్నవిస్తున్నాం. 27 అప్లికేషన్లు సాల్వ్ చేయడం జరిగినది. దరిదాపు 70 లక్షల దానికి ఇవ్వడం జరిగింది. ఇందిరా మిల్లులు 7 ఇల్లు ఇవ్వడం జరిగినది. పెన్షన్లు ఇవ్వడం జరిగినది. రేషన్ కార్డులు 40 ఇవ్వడం జరిగినది. 39వ వార్డులో రేషన్ కార్డులు 40 ఇవ్వడం జరిగినది. ఇంకా ముఖ్యంగా ఈ వార్డులో మీరు పిలిస్తే ఏ విధంగా ప్రజలకు మీరు సహాయం? ముఖ్యంగా ఈ వార్డులో యువత ఎక్కువ ఉన్నది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పరుస్తాను, పథకాలు నిర్మిస్తాను. నెక్స్ట్ ఈ వార్డులో ఏ విధమైన కార్యక్రమం చేపట్టినా ఫస్ట్ నేనే ఉంటాను, నేనే ముందు చందా ఇస్తాను. ఇప్పుడు మా వార్డులో ఎవరైనా పేదలు చనిపోయినచో 5,000 రూపాయల దహన సంస్కారాలకు నేనే ఇవ్వడం జరుగుతుంది. పుట్టిన ప్రతి పేద ఆడపిల్లకు కూడా 5,000 రూపాయలు ఆ రోజు పుట్టినరోజే వాళ్ళకు 21 ఖర్చుకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాల మీద దృష్టి పెట్టాము. కమ్యూనిటీ హాల్ నిర్మిద్దామని కూడా అనుకుంటున్నాము. ఇంకా పెద్దల సూచనతోటి వార్డులో ఏ విధమైన అభివృద్ధి చేయాలో మేమందరం కూలంకషంగా చర్చించుకొని వాటిని సాధిస్తామని సగర్వంగా తెలియపరుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో
ఈ రిజర్వేషన్ల ప్రక్రియ తర్వాత సూర్యాపేట 39వ వార్డు, మా వార్డు బీసీ మహిళ కావడం జరిగింది. బీసీ మహిళ అయితే గతంలో జనరల్ సీట్లో మన గడ్డ వెంకన్న, ఈ గడ్డం భాగ్యలక్ష్మి, ఇప్పుడు ఎవరైతే మా క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ, మా అభ్యర్థిని ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ పంపిందో ఆ అభ్యర్థి యొక్క భర్త గతంలో ఒకసారి ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ చేగుర్తుపై నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నియమిస్తే మంచిగా ఉంటుందని ఒక సదుద్దేశంతో ఆలోచన చేసి సర్వే 2 సార్లు డబల్ సర్వే చేయించి మొత్తం కాంగ్రెస్ పార్టీ పటేల్ రమేష్ రెడ్డి గారి టీం అయితేంది, మా నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి గారి టీం అయితేంది, అంతా కూర్చొని కూలంకషంగా మాట్లాడుకొని ఒక అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గడ్డం భాగ్యలక్ష్మిని ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా వాళ్ళ కుటుంబానికి అవసరమే. ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు. అయినప్పటికీ పార్టీ నిర్ణయం మేరకు గడ్డం భాగ్యలక్ష్మి గారు, గడ్డ వెంకన్న గారు వచ్చి నన్ను సలహా అడిగితే, మరి మీ ఇష్టం, మరి రాజీనామా చేస్తే ఆలోచన ఉంటే చేయండి అంటే రాజీనామా ఇమీడియట్ చేసి రాజీనామా ఆమోదం చేసుకొని కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తీసుకొని ఈరోజు 39వ వార్డు ప్రజల దగ్గరికి వారి యొక్క అమూల్యమైన ఓటు వేసి ఆమెను ఆశీర్వదించవలసిందిగా ఇప్పుడు ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఇక్కడ మీతో పత్రికా సోదరులతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ మాకు జెండా ఎజెండా ఒక్కటే, ఏం లేదు. ఎవరైతే బీదవారు ఉంటారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అని కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ పార్టీ జెండాలకు సంబంధం లేదు. ప్రజలు ఎవరైతే బీదవారు ఉంటారో వారి కష్ట నష్టాలను అర్థం చేసుకొని ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యే సద్గుణం నేను గత మాజీ కౌన్సిలర్గా నాకుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఆయన డిఫీటెడ్ కౌన్సిలర్గా అయితేంది, ఇప్పుడు ఆమె భార్య అభ్యర్థిగా అయితేనేమి, మేమిద్దరం ముగ్గురం యాక్టివ్గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో తిరిగేటోళ్ళం ఉన్నామో మేమందరం పేద ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని ఇంతవరకు మేము నిర్విఘ్నం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే పార్టీ కూడా మా భాగ్యలక్ష్మి గారిని క్యాండిడేట్గా తోలటం జరిగింది. మేము కూడా మా ఎమ్మటి ఉన్న ఇప్పుడు మా యూత్ అయితేంది, ఇంతమంది మహిళా సోదరి మనులు అయితేంది, అందరికీ పేరున పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎండల సైతం ఉదయం నుంచి ఇప్పటిదాకా ఆ డబల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆ మైసమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి ఈరోజు మేము ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తల్లి దీవెనలతోని ఆ గుడి అభివృద్ధిలో కూడా మా గడ్డం భాగ్యలక్ష్మి గారు, మా గడ్డ వెంకన్న గారు తప్పకుండా వారిది కూడా ప్రధాన భూమిక ఉంటుంది, ప్రధాన పాత్ర ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి ఆ గుడి నిర్మాణం కొరకు పైనుంచి ఏ రకంగా నిధులు రావాలనో ఆ నిధులు రప్పించుకొని ఆ గుడి అభివృద్ధి చేసుకుంటాం, అమ్మవారిని నిలబెట్టుకుంటాం. ఆ అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి. ఇంకోటి మా దగ్గర ముస్లిం పర్సెంటేజ్ కూడా బాగుంది. 300 ఓట్ల దాకా ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఆ ముస్లిమ్స్ అంతా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే ఉంటారు, కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉంటారు. మా దగ్గర ఓ 70-80 ఓట్ల వరకు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉన్నారు. మిగతా బీసీ నిమ్న జాతులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే ఉన్నారు. మేము పొద్దున్న నుంచి ఇప్పటి వరకు తిరిగిన దాంట్లో మేము ఇంటికి పోయి ఏదైతే వాళ్ళని ఓటు అర్జిస్తున్నామో వాళ్ళ కండ్లు మాకు సమాధానం చెప్తున్నాయి. బిడ్డ నిన్ను ఆశీర్వదిస్తాం, నిన్ను గెలిపిస్తాం, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఖచ్చితంగా నేను మున్సిపాలిటీకి పంపిస్తాం బిడ్డ. మాకు ఏదైనా చిన్న చితక పనులు ఉంటే అటు రహీం బాయ్ ఉండు, అబ్దుల్ రహీం బాయ్, మీ ఆయన గడ్డ వెంకన్న ఉండు, అందరు వాళ్ళిద్దరు కలిసి వాటిని మంచి వచ్చేయడం, మిగతా పెద్దల సహకారం అందరిది తీసుకొని తప్పకుండా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో మీకు ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మమ్మల్ని కాపాడరే, మేము మిమ్మల్ని కాపాడుతామని వాళ్ళు మాకు పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ వాళ్ళ ఇంటింటికి పోయి ప్రచారం చేస్తుంటే, కాబట్టి ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సద్వినియోగం చేసుకొని పేద ప్రజల అభ్యున్నతికి, పేద ప్రజలకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ మీరు మాకు సహకరించినందుకు పత్రికా సోదరులకు కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అభ్యర్థిని గడ్డం భాగ్యలక్ష్మి తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.